కూడుకుని ప్రార్థించడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి సాక్ష్యాలు చెప్పే సమయం కనుక మీరు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే ఈ సాక్ష్యాలకు సమయం. మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అకిదానం చేసుకుందాం అండి. గడిచిన వారంలో మనం తుయతైర సంఘమును గురించి 5వ అంశముగా మాట్లాడుకుని ఉన్నాం. 5 అంశాలు కూడా తుయతైర సంఘమును గురించి వివరణ స్పష్టంగా చేసుకుని ఉన్నాం. ప్రకటన గ్రంథంలో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పద్మస్ ద్వీపములో ఒక శిక్షార్హుడుగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న కారణముగా ఒక కఠినమైన రాజు యోహాను గారిని మరణశిక్షగా పద్మస్ ద్వీపంలో పడవేస్తే ఆ ప్రదేశం భయానకమైనది, కటిక చీకటి బిలాము, ఎవరు కూడా కనపడరు, భయంకరంగా ఉంటుంది. అలాంటి యొక్క పరిస్థితుల్లో మరి ఈ యొక్క యోహాను గారు పడవేయబడిన ఆ పరిస్థితిలో మరి యోహాను గారు ఆ విషయాన్ని ఆయన మేలుగా స్వీకరించి సంతోషముగా భావించి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టారు. మనం గమనించిన లేఖన పత్రికలు చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. పత్రికలన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తే పౌలు గారు చెరసాలలో ఉండి చాలా వరకు పత్రికలు రాసిన సందర్భాలు చూస్తాం. ఆయన ఖైదీగా ఉండి రాసిన పత్రికలు అవి. అక్కడ ఖైదీగా ఉండటం ఆయన సంతోషముగానే భావించి, లేక నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం అనుకోకుండా ఒక దైవ చిత్తానుసారుడైన వ్యక్తి, దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తి ఏ పరిస్థితుల్లో కూడా సంతోషంగానే ఉంటాడు. తన ముఖంలో చిరునవ్వును కోల్పోరు అనటానికి నిదర్శనమే నాటి యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రలు. వారు సంతోషం ఉంటేనా, వివాహం అయితేనేనా, కుటుంబం ఉంటేనేనా, లేక ఇల్లు కట్టుకుంటేనేనా, లేక ఆరోగ్యం ఉంటేనేనా, లేక ఇతర సంబంధించిన సంతోషాలు వారు వెతుక్కోలేదు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవునిని మహిమపరిచేవారుగానే ఉన్నారు. హల్లెలూయా. ఇంతకుముందు మనోహర్ గారిని చూశాను ఇక్కడ ప్లస్ బాక్స్ కోసం. ఈ రోజున మనం దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి అటువంటి వారి యొక్క జీవిత గాథలు మనం చూడగా, వారి జీవితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునితో సంతోషముతో అనుభవాలు అనుభవించారు. అటువంటి జీవితమే ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క యోహాను గారి యొక్క జీవిత చరిత్ర. యోహాను గారిని మరణశిక్షగా భావించి ఆయన ఏం చేశారంటే పద్మస్ ద్వీపంలో పడవేశారు. అదొక అరణ్య ప్రదేశం వంటిది. అక్కడ మిడతలు తిని బ్రతికాడట. చాలామంది మిడతలు అంటే నిజంగానే పురుగులు అనుకుంటూ ఉంటారు. కానీ దైవజనులు ఎంఏ ప్రసాద్ గారు ఇజ్రాయెల్ యొక్క టూర్కి వెళ్ళిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, మిడతలు అంటే మిడతల రూపంలో ఉండే ఆ యొక్క కాయలంట. సేమ్ మిడతల్లాగే ఉంటాయంట చెట్టు కాయలు. అలాంటి దాన్ని ట్రాన్స్లేషన్లో మిడతలుగా వాటిని మనకు తెలుగులో అభివర్ణించారు. ఆ మిడతలను తిని బ్రతికినట్లు మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ సామాన్యమైన వ్యక్తి అయితే బ్రతకడు, ఎవరు లేకుండా, తిండి లేకుండా. మరి ఏ టేస్ట్ ఉంటాయో మరి యోహాను గారికి వెళ్ళినాక అడుగుదాం. చేదుగా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, దరిద్రంగా ఎలా ఉన్నాయా అనేది. మంచిగా ఉంటే మాత్రం చాలామంది బ్రతికేవారు. లేదు, మనుషులు లేకుండా సంవత్సరాల పాటు ఉండాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకొకటి, అది శ్మశానంలో ఉన్నట్లే అక్కడ ఉండటం. ఎలాగా, పక్కనే అక్కడ ఎంతో మందిని శిక్షార్హులను పడేస్తే వారి ఎముకలు ఆ బండల మీద, ఆ పొదల మీద, చెట్ల మీద ఉన్నాయి. అక్కడ క్రూర జంతువులు తినేసినాయి, లేకపోతే వారు బిక్కు అంటూ చచ్చిపోయారు. వారి శవాలలాగా ఎముకలతో అస్థిపంజరాలుగా మిగిలిపోయినాయి. ఆ ప్రదేశంలో యోహాను గారు దేవునితో గడిపాడంటే, అలాంటి ప్రదేశాలతో దేవునితో గడపడం అంటే మాటలు కాదు. మనమైతే సీకుతోనే సగం చచ్చిపోతాం, లేకపోతే బాధతోనే సగం చచ్చిపోతాం. మన జీవితంలో చాలా అఘోరమైన పరిస్థితులు మన జీవితంలో నెలకొల్పబడతాయి. కానీ
ఇక్కడ యోహాన్ గారు ఆ పరిస్థితిని కూడా చాలా సంతోషముగా స్వీకరించి దేవునితో గడపడం వలన దేవుడు ఆయనను ఏం చేశాడంటే పరలోకమునకు తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారే ఆయనతో మాట్లాడుతున్న సంఘటన సందర్భాలు మనం వింటున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు మనం చూస్తున్న తరుణములో యోహాను గారి యొక్క ద్వారా రాయబడిన 7 సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. 7 సంఘాలలో 5వ సంఘముగా మనం ఈరోజు సార్దీస్ అనే సంఘానికి వచ్చాం. ఈ 5వ సంఘం మొట్టమొదటిది ఏంటిదంటే ఏపేసి, రెండవది స్మరణ, మూడవది పెర్గమ, 4వది థయతైరా, 5వది సార్దీస్. ఈ సార్దీస్ అనే సంఘములోనికి మనం వచ్చాం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనం వివరించుకుంటున్న ఈ సార్దీస్ సంఘముల గురించి వివరణలోనికి వెళ్ళాలంటే మనం ప్రతి ఒక్క పట్టణంలో ఉన్న సంఘము గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుకుంటున్నామంటే, మొట్టమొదట ఆ సంఘము గురించి వివరణ మాట్లాడుకుంటున్నాం. తర్వాత సంఘమును గురించి దేవుడు ప్రశంసలిస్తున్నట్టు మాట్లాడుతున్నాం. మూడవదిగా తప్పులు, ఆ సంఘంలో ఏదైనా తప్పులు వెలుగులు తీసి మాట్లాడుతున్నట్లు మనం వివరించుకుంటున్నాం. 4వదిగా పురికొల్పు మనం మాట్లాడుకుంటున్నాం. 5వదిగా హెచ్చరిక మాట్లాడుతున్నాం. 6వదిగా ప్రతిఫలము మాట్లాడుతున్నాం. ఒక్కొక్క సంఘముల గురించి 6 అంశముల గురించి మనం వింటున్నాం. అయితే 4 సంఘాల్లో ఇప్పుడు వరకు 6 అంశాల గురించి విన్నాం. ఇప్పుడు 5వ సంఘములో మొట్టమొదటి యొక్క సంవివరణం గురించి మనం వింటున్నాం. వివరణ. వాట్ ఈస్ ద సార్దీస్? సార్దీస్ అనేది ఒక పట్టణం. ప్రస్తుత దాని యొక్క నామధేయం ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టుకుంటే షార్ట్ అంటారు. ఇక్కడ రాయటానికి కలములు లేవు కనుక, లేకుంటే కనుక ఖచ్చితంగా రాసేవాడిని. సాట్ అంటారు దాన్ని. అంటే ప్రస్తుతం గూగుల్ మ్యాప్లో కొట్టాలంటే సాట్ అనే పేరుతో ఈ ప్రస్తుత నామధేయంగా పిలువబడుతుంది. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. బెజవాడ, విజయవాడ, చెన్నై, మద్రాస్, బెంగళూరు, మంగళూరు, ఇంకా అనేకమైన పట్టణాలు ఉన్నాయి. రాజమండ్రి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, వైజాగ్, ఇలాగా పూర్వం పేరు ఇప్పుడు పేర్లు ఎలా ఉన్నాయో అలాగుననే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ యొక్క ఊరు పేరు అప్పుడు సార్దీసు, ఆ పట్టణం పేరు ఇప్పుడు సార్ట్ అని పిలువబడుతుంది. సార్ట్. ఈ సార్ట్గా పిలువబడుతున్న ఆ యొక్క నామధేయం కలిగిన ఊరు యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం. సార్దీస్ అని అనగా ఉజ్జీవము. సార్దీస్ అనగా ఉజ్జీవము, లేకపోతే రహస్యముగా పారిపోయినది అని అర్థం. మూడవది ఎర్రనిది కూడా పిలువబడుతుంది. ఎర్రనిది సార్దీస్ అంటే. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు రాయబడిన ఈ సార్దీస్ సంఘం యొక్క వివరణ గురించి మనం చదువుకున్నట్లయితే సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చుదును. ఏ గడియనో నీ మీద వచ్చుదునో నీకు తెలియదు. అయితే నీ వస్త్రములను అపవిత్రపరుచుకొనిన కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు.
వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఇలాగు తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ 1 నుంచి 6 వచనాల యొక్క ప్రస్తావన ఈ సార్దీస్ సంఘమును గురించి వ్రాయబడిన వివరణ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్ని సంఘాలకు ప్రశంసలు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిగా సంఘపు వివరణ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రశంసల గురించి మనం వింటాం. కానీ ఈ సంఘములకు ప్రశంసలు ఏమి లేవు. నీ క్రియలు బాగున్నాయి, నువ్వు అలా ఉన్నావు, మొదటి ప్రేమ ఉంది, లేకపోతే నీవు చాలా క్రియలు కలిగి ఉన్నావు, లేకపోతే మంచి ప్రేమ కలిగి ఉన్నావు, లేకపోతే ఇలాగా అలాగా అని చెప్పేసి అని సందర్భవచనమైన వివరాత్మకమైన పరిస్థితులు ఇక్కడ లేవు, కనపట్లేదు ఇక్కడ. సో కాబట్టి గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రశంస గురించి ప్రశంసలాగున్న మాటలు ఏమైనా వినాలి అని అనుకుంటే అక్కడ మనం చూడొచ్చు. కొందరి విషయాలు ఏమని రాస్తున్నాడంటే, మీ వస్త్రములను అపవిత్రపరుచుకుని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించదు. ఇది ఒక రకమైన ప్రశంసగా మనం భావించాలి అంతే. వారి వస్త్రములు తెల్లనిగా ఉంచుకున్నారు కొందరు అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెట్టినాను. సో కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తప్పును గురించి మనం గమనించినట్లయితే ఈ తప్పు ఏమని రాస్తున్నాడంటే అసంపూర్ణమైన క్రియలు అని రాస్తున్నాడు. ఏం క్రియలు అంటండి? అసంపూర్ణమైన క్రియలు. సో కాబట్టి తప్పును అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. పురికొల్పు అయితే మాత్రం ఏమని రాస్తున్నాడంటే, పురికొల్పు ఏమంటున్నాడంటే, సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు. గమనించినట్లయితే ఇక్కడ మారు మనసును పొందుమంటున్నాడు. హెచ్చరిక ఏంటి అంటే, నువ్వు జాగరూకుడు వై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను, వచ్చి ఆ గడియను మీ మీదకి, ఏ గడియను నీ మీదకి వచ్చెనో నీకు తెలియదు ఖబర్దార్ అని చెప్పేసి అంటున్నాడు. ప్రతిఫలం గురించి మనం మాట్లాడుకుంటే, జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇదేంటి అని అంటే ప్రతిఫలం. అక్కడ వాళ్ళు పేరు ఒప్పుకుంటారని చెప్తున్నాడు. ఇక్కడ సార్దీస్ అనే యొక్క టైటిల్ కలిగిన ఆ పట్టణం వివరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, సార్దీస్ అనే పట్టణం బహుధనవంతులు కలిగిన పట్టణం. మీరు హైదరాబాద్లో ఒక్కొక్క ఏరియా ఉంటుంది అనమాట అండి. ఆ ఏరియాలు గమనించినట్లయితే చివర బిహెచ్ఎల్, దాని పేరేం పేరు, పటాన్ చెరువు దగ్గర బిహెచ్ఎల్ అనేది ఉంటుంది. ఆ బిహెచ్ఎల్ అనేది ఎలాంటిదంటే, అందరూ బాగా పనికి వెళ్ళే వాళ్ళు, హార్డ్ వర్క్స్, లేకపోతే పనులు చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలు ఉండే ప్రదేశంగా ఉంటుంది. అలాగా అశోక్ నగర్ అని, కుకట్పల్లి అని, లేకపోతే ఇంకా మిగిలిన ప్రాంతాలు వస్తే కుకట్పల్లి అనే ఏరియా బాగా లగ్జరీ ఏరియా. అక్కడ ఏముంటాయంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి. మా ఇక్కడే రజనీ అనే పాప, పేరు రజనీ, అక్కడ మాల్స్లో పనిచేస్తుంది అనమాట. ఆ ఏరియాలో అడిగాను, ఏమా నువ్వు చేస్తున్న మాల్లో వివరణ ఏంటమ్మా అంటే, మాల్స్ గురించి మనం వివరించింది. ఒక షర్ట్ వచ్చి
1200, 1400, 1600 ఉంటుంది. ఇంకా 3000, 4000, 5000 ఉంటుంది. అబ్బా అంత ఉంటుందా అని అంటే అయినా సరే ఖాళీ ఉండదట. మన కైకలూరులో కానీ ఏలూరులో కానీ ఎట్ట మన వాళ్ళు అంటూ ఒక్కరు కూడా అడుగు ఎక్కడం. కారణం ఏంటంటే ఆ లగ్జరీ ఏరియాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. అక్కడ బాగా బహు ధనవంతులు ఉండేవారు కాబట్టి అక్కడ అవి సేల్ అవుతాయి. అంటే ధనవంతులుండే ఏరియా అనే ఒక ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. ఉదాహరణకి కొల్లేటి లంకల్లో చిన్నపాటి దుబాయో లేకపోతే చిన్నపాటి ఇక చిన్న చిన్న పట్టణాలు లేకపోతే దేశాలతో పోలుస్తారు. గుడివాక లంక అని, యాగనమిల్లు అని, ప్రతికూలం కానీ ఈ ప్రదేశాలను చూస్తే చిన్నగా ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే వాతావరణం ఏరియా, ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ఉండే ఏరియా, ప్రతిదానికి డ్రైనేజెస్ ఉండే ఏరియా, ప్రతిదానికి అన్ని వసతులు కలిగిన నీటి సదుపాయం కానీ లేకపోతే అన్నీ కూడా సదుపాయాలు కలిగిన ప్రదేశంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలు చూడండి, ఎప్పటికీ రోడ్లు ఉండవు, గ్రామాలకు ఎప్పటికీ డ్రైనేజీలు ఉండవు, ఎప్పటికీ కూడా పూరు గుడిసెలు ఉంటాయి. అన్డెవలప్డ్ ఏరియాస్ అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలు. ఇక్కడ సార్దీస్ అనే పట్టణం గురించి మనం వింటే అది బహు ధనవంతులు కలిగిన పట్టణం అట. ఎందుకనంటే అక్కడ బంగారం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అని అంటే ఇసుకలోనే బంగారమును వారు కనుగొనేవారట. అక్కడ ఎడారి యొక్క ఇసుకలాగా ఉంటుంది చూసారా, నదిలో కొంతమంది ఇసుకలో దేవి చూస్తే కొంత యొక్క బంగారపు పలుకుల్లా కనబడుతుంటాయి. అక్కడ బహుగా అక్కడ కనపడిందట. అక్కడ బహుగా ఇసుకలో ఆ యొక్క బంగారము బయటపడేదట. చాలా మంది బంగారంతో నిండిపోయేవారట పట్టణంలో. ఇప్పుడు చూడండి, మనకు ఒక పొలిమేర ఉంటుంది. ఆ పొలిమేరలో ఏదైనా గని పడింది అనుకోండి, ఎవరిది? మన ఊరిదే, మనకే చెందింది. అందుకని మీరు గమనించలేదు, పోయినసారి విశాఖపట్నంలో గ్యాస్ పడింది. గ్యాస్ దాన్ని ఇప్పుడు ప్రజెంట్ రిలయన్స్ గ్యాస్గా పిలుస్తున్నారు. ఆ గ్యాస్ని అప్పట్లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు మాకు మా రాష్ట్రానికి ఇచ్చినాకే నేను ఎక్కడికైనా దాన్ని పంపిస్తా, లేకపోతే దాన్ని నేను ఎవరికి కూడా ఇవ్వను. నువ్వే వేసుకున్నావు కానీ, నువ్వే వేసుకున్నావు అది లోపలికి, నువ్వే కనిపెట్టావు గ్యాస్ ఉందని. కానీ నాది నా అడ్డ, నా రాష్ట్రంలో పడింది కనుక నేను ఇంటింటికి కరెంటు బిల్లులాగా పైప్ ఉత్పత్తులు పంపిస్తా. వాళ్ళు ఎంత వాడుకుంటారో పక్కన ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ఎప్పటికప్పుడు నువ్వు ఎంత వాడావో కరెంటు బిల్లు లాగా వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఒకవేళ 1000-1200 ఉన్నదైతే 200, 300 వస్తుంది కరెంటు బిల్లు లాగా. అంటే అంత తక్కువ ధరకి నా రాష్ట్రానికి ఇచ్చి ఆ తర్వాత బయట రాష్ట్రాన్ని నువ్వు తీసుకో అన్నకాడే వాగ్వాదం జరిగిందని ఒక వాదనలు ఉన్నాయి. నేను ఇప్పటికీ కూడా అక్కడ విశాఖపట్నం నుంచి చాలా దూరం రోడ్డు పక్క నుంచి పెద్ద పెద్ద తుమ్ముల్లాగా వేసుకొచ్చేసారు గ్యాస్ ఉత్పత్తి పంపడానికి. ఆయన బ్రతుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇంటింటికి గ్యాస్ ఉత్పత్తి కరెంటు బిల్లాగా వచ్చేది. సో కాబట్టి అలాంటి యొక్క విధానంలో మన రాష్ట్రంలో పడిన దానికి ఎలాగైతే మనము దానికి హక్కుదారులుగా ఉన్నామో, సార్దీస్ పట్టణంలో బంగారము వెలికితే ఆ యొక్క ఇసుక రేణువుల్లో బహు విస్తారంగా దొరికేది. ఉదాహరణ, దాని యొక్క ధనవంతం గురించి మాట్లాడాలంటే శ్మశానంలోనే ఎక్కువ బంగారం ఉందంట. అర్థం చేసుకోండి, శ్మశానంలోనే ఎక్కువ బంగారం ఉందంట. కారణం ఏంటో తెలుసా? ఒక అమ్మ ఉంటుంది, అసలు ముక్కు పుడక అసలు తీయదు. ఒక అమ్మ ఉంటుంది, చెవులు కొమ్మలు అసలు తీయదు. చావు చచ్చిపోయినా పర్వాలేదు, చెవులు అస్సలు నేను తీయను బాబా, నా ప్రాణం అంటారు. కొంతమంది ఉంటారు బంగారం గాజులు అస్సలు వదలరు, అసలు ఆయన కావాలి నా ప్రాణం అంటారు. మీరు సమాధి కార్యక్రమం నేను చాలా వాటిలో చూస్తూ ఉంటాను. ఏంటి అని అంటే కళ్ళు మూసుకునేటప్పుడు ఏదో ఒకటి పెట్టేస్తారు సమాధిలో. ఏసునామని ప్రార్థిస్తున్నా తండ్రిలో, అరే ఏం పెట్టావా అని అడిగావు అనుకో, ఏమి లేదులేండి అది ఏమంటారు, ఆమె బాగా వాడేది ఆ వస్తువుని, ఆ కళ్ళజోడు బాగా ఉపయోగించుకునేది. ఆ కళ్ళజోడు లేకపోతే అసలు ఒక్క నిమిషం ఉండేది కాదు. అది ఆ వాచ్ అంటే చాలా ప్రాణం అండి. ఆ వాచ్ లేకుండా ఆయన బయటికి అసలు వెళ్ళేవాడు కాదు. కాబట్టి ఆ వాచ్ని కూడా ఆయనతో పాటే పంపేస్తున్నాం అన్నట్లు. వారు వాడే వస్తువులు, వెళ్ళగలిగిన వస్తువులను సమాధి పెట్టెలో పెట్టినట్లు ఆ సార్దీస్ పట్టణంలో అంటండి సమాధి పెట్టెలలో బంగారం విరివిగా పెట్టేశారట. అంటే ఎంత బంగారం ఉంటే దాంట్లో వదిలేశారు చూడండి. ఈ రోజున చచ్చిపోయిన దేహం మీద ముక్కు పొడకు కూడా ఉంచట్ల. అంటే బంగారపు కరువు మనకు అలాగా ఉంది. ఈ మధ్యన ట్రోల్ జరుగుతున్న ఆ యొక్క
బాగా భయంకరమైన విషయం ఏంటంటే బంగారం రేటు ₹1,00,000 పైబడి వెళ్ళిపోయింది. ఒక ఆమె బయట ముగ్గేత నైట్ వేసుకుని ఒకడు అలాగా నడుచుకుంటూ వచ్చి అటు ఇటు తిరిగి మా పిచ్చమా తల్లి ఏమి తెలియక ముగ్గేసుకునే పనిలోనే ఉంది. ఆ బంగారు చైన్ ఒక్కసారిగా ఇచ్చుకున్నాడు. ఆ మూల టర్నింగ్లో వెంకటకృష్ణమాయ గారి ఇంటి దగ్గరలో ఒక బండి వేసుకుని ఒకడు ఉన్నాడు. పరిగెత్తుకెళ్ళి బండి ఎక్కాడు. ఆడియుడు ఉడాయించాడు. నా అంతాడు ఉష్కాకు. ఆ నైటీతోనే అమ్మ పరిగెత్తి అమ్మ నాయన అన్న పొద్దున్న ఎవరు లెగుతారు? అదే అసలే పట్టణం. పల్లెటూరు అయినా పొద్దున్న ఎవరు లెగుతారు? కొంతమంది మాతల్లు మంచోరు ఉంటారు, పొద్దున్నే లెగిసేవాళ్ళు. కానీ అక్కడ ఎవరు లెగుతారు? 8, 9 అయినా ఎవరో కళ్ళు నలుపుకుంటా అన్ని రకాలు ఉంటారు. సో అలాంటి యొక్క సిచ్యువేషన్ కలిగిన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ప్రియమైన వాళ్ళ అలాంటి యొక్క పరుగులు తీసే బంగారం గురించి ఎత్తుకుపోయే పరిస్థితి. ఈ రోజున ఆ సాత్విక్ పట్టణంలో మల్లగాని పంపిస్తే గని కోసం తోవేసినట్లు చచ్చిపోయిన శవాళ్ళు తెగతో వేసేవాళ్ళం. ఏమండి అంత ఎలా ఉన్నామంటే ఆవురు బోరులు ఆడుతూ ఉంటాం చూసారా? ఏమంటే కరువుతో ఒక్క నాణ్యమన్నా దొరకదంటావా? ఒక్క అరకాసు బిల్ల ఎక్కడైనా పోయిందని అంటే మన జీవితంలో చాలా కోల్పోయినట్టేగా. ఏమంటే ఏదైనా అప్పుడు రోజులు ప్రతి రోజులు బంగారం పోయింది ఏదైనా పోయింది అనుకుంటే బాగానే ఉన్నాం. కానీ ఈ రోజులో బంగారం పోయిందని చెప్పండి, భర్త అవసరం జడాకులు ఇచ్చేస్తాడు. బంగారం పోయిందంటే తెలియకుండా అవసరమైతే వెళ్ళిపోయాలి నాన్నల దగ్గరికి, వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు పల్టాక ఆ వస్తువు తెచ్చేయాలి తప్పితే పోయిందని తెలిసిందా? ఎంత మంచి భర్త అవుతూనో మంచిగా కాపురం చేస్తాడు. పోన్లే బుజ్జమ్మ పోతే పోయింది. బంగారం కంటే 60 కాసులు బంగారం, నువ్వే 60 కేజీలు ఉన్నావు, నీవే చేత బంగారం అని చెప్పి సర్దుకోవడం తప్పితే. హల్లెలూయా. అంత బంగారం కరువు ఉందండి. కాబట్టి ఈ పట్టణం ధన సమృద్ధి గల పట్టణం అట. పట్టణం మధ్య భాగం నుండి యొక్క పాక్టోస్ అను నది ప్రవహిస్తుందట. ఈ నది ఇసుకలోనే బంగారం, పాక్టోస్ అనే ఈ ఇసుక నదిలోనే బంగారం కొట్టుకొచ్చేది. ఆ ఇసుక రేణువులో బంగారం ఉండేది, ఆ బంగారం ఉండేది. మీరు గమనించారా? ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశంలో ఒరిగిపోతున్న అణుబాంబుల యొక్క యుద్ధాల ద్వారా బంగారం రేటు ఇంకా విపరీతంగా పెరుగుతుంది. గతంలోనే సిరియా ఇజ్రాయెల్ దేశం కొట్టుకున్నప్పుడే బంగారం ఈ రేటుకు వచ్చింది. ఇప్పుడు 10 దేశాలు కొట్టుకుంటున్నాయి. 2 దేశాలు కొట్టుకుంటే ఇంత దూరం వచ్చింది రేటు. 10 దేశాలు కొట్టుకుంటున్నాయి. ఆయిల్ రేట్లు పెరుగుతాయి, పై ఖర్చు రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? కరువుకు. డబ్బు ఉన్నవాడే రాజు. ఇప్పుడు ఆడు కూడా ఎంతకాలం బతుకుతాడు? కూర్చున్న తరగని ఆశ్చర్యం మన దగ్గర లేవు. కరువుతో అంటే మీకు ఈ విషయం చెప్తున్నారంటే పిసనాల సంఘానికి అధ్యక్షుల్లా ఖర్చు పెడుతుంది. చాలా జాగ్రత్తగా జలసాలుగా కానీ అధిక ఖర్చుతో కానీ ఇష్టానుసారంగా కానీ నూనె చిన్న చెంచాయే వేయండి, ఎక్కువ చెంచాలు వేయొద్దు. ఏమండి ఉప్పు కూడా తక్కువే వాడండి. ఇలాంటి ఒక సందర్భాలు ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి. బైబిల్లో చెప్పబడిన కరువు రాబోతుంది. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న భూకంపములు, కరువులు, సునామీలు, లేకపోతే దేశాలపై దేశాలు, రాజ్యాలపై రాజ్యాలు, పట్టణాలపై పట్టణాలు, 7 సముద్రాలు ఒక సముద్రంగా, 7 కాలువలు ఒక కాలువలుగా, 7 దేశాలు ఒక దేశముగా, 7 జిల్లాలు ఒక జిల్లాగా, 7 పట్టణాలు ఒక పట్టణముగా, 7 గ్రామాలు ఒక గ్రామంగా మారబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రాబోతున్న దుర్దినాలకు మనం సంసిద్ధంగా ఉండాలి. వీటి గురించి హెచ్చరిక లేని వారు భయపడాలా? వీటి గురించి తెలియకుండా ఉన్నవారు భయపడాలా? నీవు నేనైతే నా దేవుడు ముందుగానే వీటి గురించి తెలియచేశాడు. అయితే ప్రభు రాకడ సమీపంగా, మన పోకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం సంసిద్ధముగా ఉండాలి అనే గ్రహింపుతో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ సరి చేసుకుంటూ ఆయత్తపడాల్సిన పరిస్థితులు మనకున్నాయని తెలియజేస్తున్నాను. అందుకని ఈ పట్టణం గురించి వివరణ తెలుసుకుంటే ఇది సమృద్ధి కలిగి ఉన్నది. ఇది గొప్ప వ్యాపార కేంద్రముగా ఉంది. ఇక్కడ కంబలి వస్త్రాలకు రంగు వేయుట ఇక్కడే మొట్టమొదటిగా ప్రారంభించబడింది. కంబలి వస్త్రాలకు అది బహు విలువైన వస్త్రాలు, అంటే ఖర్చుతో కూడిన వస్త్రాలు, కంబలి అని వస్త్రాలు ఇక్కడే రంగు వేట ప్రారంభించబడి ఉన్నదని తెలియజేయబడుతుంది. వెండి బంగారములు నాణెములుగా చేయటం కూడా ఇక్కడే సాట్ అనే ప్రదేశంలో, భూ ప్రపంచంలో సాట్ అనే ప్రదేశంలోనే ప్రారంభించబడింది. వెండి బంగారం యొక్క
నాణెములు చేయటం అక్కడే ప్రారంభించారు. ఆ ప్రాంతం ముందుండే సమాధులలో నుండి మీకు తెలియజేశాను, బంగారమును బట్టి ఆ ప్రాంతం ఎంతటి సమృద్ధి గలదో మనం అర్థం చేసుకోవచ్చు. బహు ధనవంతుల యొక్క పట్టణం అది. అక్కడ ఆ పట్టణంలో ఏమంటారు, పనివారిని వేలం అంటే ఏమంటారని వారిని కొనుక్కునేవారు కదా, ఏమంటారు వాళ్ళని బానిసలుగా అమ్మి వేసేవారు. ఇప్పుడు చూడండి, పరాయి దేశం మనం వెళ్తున్నాం కదా, మనం కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళే ఆడపిల్లలను కానీ, ఇక్కడి నుంచి వెళ్ళే మగపిల్లలను కానీ, ఎన్ని సంవత్సరాలు అయితే అగ్రిమెంట్ ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు అయితే దాని యొక్క విధానం ఉంటుందో, దానిని ఆ యొక్క సందర్భంలో ఆ 2 సంవత్సరాల అగ్రిమెంటే అవనివ్వండి, లేక 3 సంవత్సరాల అగ్రిమెంటే అవనివ్వండి, వాళ్ళని బానిసలుగా కొనుక్కుంటాం అనమాట. 2 సంవత్సరాలు నువ్వు వస్తానన్న పంపరాలు చూడండి కావాలంటే. ఎంతో ప్రమాదకరమైన భయంకరమైన సందర్భం అయితే తప్పితే సామాన్యంగా ఇక్కడికి పంపమంటే పంపరు. అది కూడా ఒకవేళ అమ్మకి ఏదైనా అయిందంటే పంపిస్తారేమో, నాన్నకి అయిందంటే పంపరు. మరి అక్కడ అమ్మకేం తెలియదు ఆ దేశాల్లో. సో కాబట్టి అమ్మ యొక్క సానుభూతితో అక్కడ తీసుకురావచ్చు. కానీ అంటే బానిసలు అన్నమాట, వాళ్ళు కొనుక్కున్నారనమాట. 2 సంవత్సరాలు బానిసగా వాడుకుంటారు. అర్ధరాత్రి లేపినా పని చేయాలా, అపరాత్రి పని చేసినా చెప్పిన పని చేయాలా. ఒకవేళ మనం పని చేస్తున్నాం, లేకపోతే మనం ఒకవేళ ఒంట్లో బాగోలేదు, రెస్ట్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మంచోళ్ళు రెస్ట్ ఇస్తేనే రెస్ట్ ఇస్తారు, లేకపోతే అది కూడా ఇయ్యరు. మనల్ని కఠినంగా వాడుకునేవారు ఉంటారు, కఠినంగా ఉపయోగించుకునేవారు ఉంటారు. కొంతమంది మంచిగా చూసుకునేవారు ఉంటారు, కానీ అన్ని చోట్ల అలాగా ఉండరు. ఇది బానిసత్వమునకు సూచనగా ఉంది. ఇక్కడ ఈ సార్దీస్ పట్టణంలో ఏం చేసేవారంటే బానిసలుగా కొనేవారు, అమ్మేవారు. అంటే వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అమ్మేవారు. నేను ఇంతకు ముందులో ఎక్కడో దూర దేశంలో చూసేవాడిని, ఉద్యోగాలు ఆడపిల్లలు వెళ్ళి ఇంటి పని మనిషిగా చేయటం. కానీ ఏలూరులో, విజయవాడలో కూడా వచ్చేసింది. ఒక ఆడపిల్ల ఇంటి పని మనిషిగా చేస్తానంటే 20,000 నేను ఏలూరులో ఒక ఆయన మొన్న ఫోన్ చేశారు, 22,000 నన్ను వెనకాల పిండిసి 22,000 రూపాయలు అక్కడ జీతం ఇచ్చి మనిషిని పెట్టుకోవటం. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకు అన్ని వేలు ఇస్తున్నారంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు జీతం అంట, ఉద్యోగానికి వెళ్ళాలి. మరి 1,00,000 రూపాయలు జీతం చేసి వాళ్ళు పని చేస్తారా ఇంటికాడ? వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టే వాళ్ళు ఉండే విధానం కూడా ఉంటాయి. ఏమండి, ఒకవేళ ఇప్పుడు మనమే అనుకుందాం, బావా నాకు ఒక పని మనిషి రెట్టి బావా అన్నది. నీ మొఖానికి పని మనిషా, నీకు ఒకటి జీతం లేదు, నీకు ఒక పని మనిషి కావాలా అంటాడు మీ ఆయన. ఏమండి, అంటే నీవు పని మనిషి రెట్టు అనటానికి నీకు ఒక ఆదాయం రావాలి, నీకు ఒక విధానం ఉండాలన్నమాట. అంటే ఈ పట్టణంలో బానిసలను కొంటున్నారంటే, పనివాడిని కొంటున్నారంటే ఎంత లగ్జరీగా ఉన్నారని అర్థం అవడానికి ఇవన్నీ చెబుతున్నారు అనమాట. బానిసలుగా వారు కొనేవారు. సో కాబట్టి ఆ ప్రదేశం, ఆ పట్టణంలో ఎక్కువగా సూర్య చంద్రుల్ని ఆరాధించేవారు. సిబిల్ అనే దేవతను ఎక్కువగా ఆరాధించేవారు. వారిని సూర్యుడు చంద్రుడు వారిని దేవుళ్ళుగా వారు ఆరాధించే పట్టణం అది. ఆ తర్వాత ప్రేమైన వల్ల ఎక్కువగా రోమన్ క్యాథలిక్ అని మీరు ఎక్కడ ఉంటారు, రోమన్ క్యాథలిక్ యొక్క ప్రభావం అక్కడ ఎక్కువ ఉండేది. ఆ ప్రాంతంలో సార్దిస్ అనే పట్టణంలో 1520 నుంచి 1750 మధ్య కాలంలో ఈ యొక్క సార్దిస్ అనే సంఘం యొక్క కథ చరిత్ర నడిచింది. అర్థమవుతుంది మీకు? జాగ్రత్తగా వినండి. 1520 నుంచి 1750 మధ్య కాలంలో ఈ సార్దిస్ సంఘం ఏర్పడిన కాలం, లేక ఆ సార్దిస్ సంఘం ఏర్పడి ముగించబడిన కాలం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో కాబట్టి ఆ ప్రదేశము, ఆ పట్టణం యొక్క విధానం ఇలా ఉన్నదన్నమాట. ఇక్కడ మరొక మాట మనం చూస్తే, సార్దిస్ సంఘమునకు ప్రభు తనను తాను
తాను పరిచయం ఎలా చేసుకుంటున్నాడంటే 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు. మీకు ఒక డౌట్ రావాలి, ఆత్మ ఒక్కడే అయి ఉన్నాడు, ఒక్కడే ఆత్మ అయి ఉన్నాడు, మరొకరు లేరు. మన బైబిల్ ఉంది ఎక్కడ 7 ఆత్మలని స్పష్టంగా 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అన్నాడు. యాక్చువల్గా ఈ బొమ్మ నేను ఇక్కడ వేయాలి, పెన్ ఉంటే లేదు కాబట్టి మీరు దీన్ని చూడండి. ఇక్కడ 7 దీపాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో కాబట్టి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని రాశాడు. సో ఇక్కడ మనం చూస్తే 7 నక్షత్రములు 7 సంఘముల యొక్క దూతలు, 7 నక్షత్రములు 7 సంఘముల యొక్క దూతలు. ఆ 7 దూతలు ఎవరు అంటే సంఘ సేవకులు బోధించు వారు 7 దూతలుగా భావించాడు. ప్రకటన 1వ అధ్యాయం 20 ఈ మాట ఉంటుంది. మనం చాలాసార్లు చదువుకున్నాం. 7 నక్షత్రములు తన కుడి చేతను పట్టుకుని అనే మాటకు వివరణగా కూడా మనం మాట్లాడుకున్నాను. ఇక్కడ 7 నక్షత్రముల గురించి అక్కడ వివరించాడు. దేవుని 7 ఆత్మలు అంటే ఏంటి అనే దాని గురించి 7 ఆత్మలు కాదు కానీ ఒక్కడే ఆత్మ అయితే 7 ఆత్మలు అనగా ఆత్మ చేయు 7 కార్యాలుగా మనం గ్రహించగలం. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మట మొట్టమొదటిగా ఏ ఆత్మట? జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. రాసుకోండి. 1 జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. 2వది ఇక్కడ చూడండి, జ్ఞాన వివేకములను రాశాడు కదా అమ్మా. ఆ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ అయితే 2వది వివేకమునకు ఆధారమగు ఆత్మ. 3వది ఆలోచనకు ఆధారమగు ఆత్మ. చూడండి 4వది బలముకు ఆధారమగు ఆత్మ. ఇక్కడ చూడండి 5వది తెలివిని పుట్టించు ఆత్మ. 6వది భయమును పుట్టించు ఆత్మ. 7వది భక్తిని పుట్టించు ఆత్మ. హల్లెలూయా. మొట్టమొదటిది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. 2వది వివేకమునకు ఆధారమగు ఆత్మ. 3వది ఆలోచనకు ఆధారమగు ఆత్మ. 4వది బలమునకు ఆధారమగు ఆత్మ. 5వది తెలివిని పుట్టించు ఆత్మ. 6వది భయమును పుట్టించు ఆత్మ. 7వది భక్తిని పుట్టించు ఆత్మ. వీటి యొక్క రూపములతోనే 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అభివర్ణించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. అతను ఆయన ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభువునకు సూచన. హల్లెలూయా. ఇవన్నీ కూడా అతని మీద నిలుచును అని ప్రవచనము చెప్పబడింది. అతను ఎవరో కాదు, నజరేయుడైన యేసు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాయబడుతున్న సంగతులు మనం చూస్తే ఆత్మ దేవునిలో నుండి వచ్చి క్రీస్తులో నివసించెను. ఈ 7 రకాల ఆత్మ కార్యాలను పరిశుద్ధాత్ముడు మాత్రమే జరిగించగలడు, ఇంకెవరు కూడా జరిగించలేరు. దురాత్మకు సాధ్యము కానే కాదు. వాడు వినాశనకారి కానీ వాడు ఏమాత్రము కూడా మంచి కార్యములు చేయువాడు కాదు. కాబట్టి దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా ఈ వాక్యమును మన తలంపులను ఆలోచనను ప్రభువే నడిపించుచున్నది కనుక దయచేసి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దీస్ అనే పట్టణంలో, సాట్ అని పిలువబడుతున్న ఈ ప్రాంతంలో ఆ యొక్క గొప్ప వివరణ ఏంటి అని అంటే అది బహు ధనవంతమైన పట్టణం, అలాగే బహు బంగారం కలిగిన
పట్టణం, సమాధుల్లో కూడా బహు బంగారం ఉండే పట్టణం, అది కంబలి యొక్క వస్త్రాలకు రంగులు వేయే ప్రాంతం, అది వెండి బంగారం నాణెములు మొట్టమొదటిగా తయారు చేయబడిన ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో ఈ యొక్క సిబిల్ అనే యొక్క ఆరాధన జరుగుతూ ఉండేది. లేకపోతే ఎవరైతే వీరున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పౌలు గారి ద్వారా కానీ లేక పేతురు గారి ద్వారా కానీ ఒకవేళ ఈ సంఘము ప్రారంభించవచ్చు అనే యొక్క అవగాహన. అంతేగాని ఈ సంఘం ఎలా ప్రారంభించబడింది అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఎవరి ద్వారా ప్రారంభించబడింది, ఇది ఎవరు ప్రారంభించారు, ఎవరు పునాది వేశారని క్లారిటీ లేదు. గడిచిన సంఘాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అది పౌలు గారి ద్వారా, యోహాను గారి ద్వారా, ఇతర యొక్క వారి ద్వారా పునాది వేయబడి ఉందని, లేకపోతే అకుల ప్రిస్కల్లాల ద్వారా, లేకపోతే పౌలు శీలల ద్వారా ఈ సంఘ పునాదులు వేయబడి ఉన్నాయని మనం విన్నాం. కానీ సార్దీస్ పట్టణం గురించి ఎక్కడ వివరణ కూడా ఇవ్వాల. ఒకవేళ బహుశా అప్పుడు సంఘములు విస్తృతముగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి, ప్రేమ విస్తృతముగా పెరుగుతూ వచ్చింది. అనేక మందిలో దేవుని ప్రేమ, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క పరిచర్యలు విస్తృతముగా కొనసాగించబడ్డాయి. కాబట్టి ఒకవేళ పౌలు గారు వంటి వారి ద్వారా సంఘం ఏర్పడి ఉండొచ్చేమో అనే యొక్క భావన. కాబట్టి దయచేసి ఈ సార్దీస్ అనే సంఘము గురించి మన యొక్క వివరణలు విన్నాం. ఇటు యొక్క వాటి కొరకు మనం వింటూ వచ్చే వారములో జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మాట గురించి వచ్చే వారం మనం విందాం. ప్రస్తుతం ఈ సార్దీస్ అనే పట్టణం గురించి విన్న వివరణతో మనము ఈ యొక్క వాక్య భాగమును ముగించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.